నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శిరీష. అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు. ఆర్ కృష్ణయ్య ఈరోజు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి తెలంగాణ బీసీ సంఘ నేతగా, జాతీయ నేతగా ఉన్నారు. తెలంగాణలో బీజేపీ తరపున సీఎం పదవి కోసం బీసీ సంఘాన్ని తరపున పోరాడతాను అని అనౌన్స్ చేస్తున్నారు. బీజేపీకి వెళ్తారా, కాంగ్రెస్ కి వెళ్తారా, లేదా తటస్థంగా ఉండి తన కార్యక్రమాలు నిర్వహిస్తారా అనేది సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే శిరీష్ గారు. సార్, కృష్ణయ్య ఉన్నారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి మరి ఇప్పుడు తెలంగాణ టార్గెట్ గా తెలంగాణ వైపు వస్తున్నారు. అంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా పిలుస్తున్నారు, జాతీయ స్థాయిలో మీకు మంచి ఆప్షన్ ఇస్తామని. అలాగే బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. బీజేపీ వాళ్ళు డైరెక్ట్ గా ఇస్తున్న స్లోగన్ ఏంటంటే బీసీ వ్యక్తిని మేము సీఎం గా చేస్తాం అని బీసీ ఓటర్లకి ఎక్కువగా ఆకర్షించేట్టుగా మాట్లాడుతోంది. ఈ కృష్ణయ్య గారు నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోబోతున్నారు? మీ అనలిస్ట్ ఏం చెప్తారు సార్? అంటే కృష్ణయ్య గారు బీసీ నాయకుడిగా ఆయనకి పేరు ప్రతిష్టలు ఉన్నాయి, గౌరవం ఉంది. కానీ ఈ సందర్భంగా వాళ్ళు రాజీనామా చేసి బీసీ ముఖ్యమంత్రి కార్డు అనేది వారి గౌరవాన్ని పెంచదు, వివాదం చేస్తుంది. ఎందుకు అంటున్నానంటే, నెంబర్ 1, ఇది పార్టీ ఫిరాయింపుల్లో కొత్త పుంతలు. పార్టీ ఫిరాయింపులు భారతదేశంలో అనేక అనైతిక పద్ధతులు దారితీసింది. మొట్టమొదటి పార్టీ ఫిరాయింపులు ఏంటంటే డైరెక్ట్గా ఈ పార్టీలో నుంచి జంప్ అయి ఇంకో పార్టీలో చేరడం. రెండోది, మళ్ళీ కొత్త ఏమైంది, 2/3 మొత్తం దాంట్లో 2/3లో 1/3 వెళ్ళిపోతే వాళ్ళు అనర్హత పిటిషన్ నుంచి తప్పించుకుంటారు అనే సిద్ధాంతంతో కొంతకాలం నడిచింది. పార్టీగా మెర్జ్ అయిపోవడం ఇంకొంతకాలం. అసలు అనైతికం అనే చెడ్డ పేరు రాకుండా రాజీనామా చేయడం కొత్త వ్యూహం. ఇప్పుడు కృష్ణయ్య గారు, గతంలో మోపిదేని వెంకటరమణ గారు, లేకపోతే ఇంకొకరు ముగ్గురు అనుకుంటా, ఈయన 3 అనుకుంటాను. గతంలో 2 పోయినారు, ఇప్పుడు ఈయన 3 ఆయన. వీళ్ళు ఇంకా 2 ఏళ్ళు ఎంతో ఉంది కృష్ణయ్య గారికి టైం, ఏది బీసీలకి ఆయన రాజ్యసభ సభ్యత్వం. కానీ ఇప్పుడు రాజీనామా చేస్తే ఆ 2 ఏళ్ల కాల పరిమితితో మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి. ఎవరు ఎన్నుకోవాలి? శాసనసభ సభ్యులు ఎన్నుకోవాలి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి డంపింగ్ మెజారిటీ ఉంది ఆంధ్రప్రదేశ్ లో. ఆయన రాజీనామా చేసిన వెంటనే వైసీపీ పోటీ చేయదు, చేసినా కూడా ఓడిపోతుంది. కాబట్టి ఆయన రాజీనామా చేస్తే ఐపీఎస్ వాళ్ళు తెలుగుదేశం అభ్యర్థి నిలబడి గెలుస్తాడు. ఆయనే నిలబడొచ్చు తిరిగి, లేదా కొత్త వాళ్ళని పెట్టుకోవచ్చు. ఇప్పుడు కొత్త 2 వాదనలు ఇస్తున్నాయి. మోపిదేని వెంకటరమణ లాంటి వాళ్ళు అక్కడ రాజీనామా అంటే పార్టీ ఫిరాయిస్తే అనైతికం కదా. కాబట్టి పార్టీ ద్వారా వచ్చినటువంటి పదవిని రాజీనామా చేసినట్టు పైన నాటకం ఆడడం, ఆ తర్వాత మళ్ళీ వారే పోటీ చేసి ఆ పార్టీ తరపున గెలి మేము పార్టీ ఫిరాయించలేదు, తెలుగుదేశం తరపున గెలిచి కొత్త నాటకాన్ని తెరదీశారు ఒక బ్యాచ్, ఈ మోపిదేని లాంటి వాళ్ళు. ఇంకొంతమంది ఏం చేశారు, అసలు రాజకీయాల నుంచి ఏపీ నుంచి తప్పుకొని తర్వాత తిరిగి ఇప్పుడు ఈయన చెప్తున్నాడు కదా కృష్ణయ్య గారు, బీసీ నాయకత్వం వహించాలనుకుంటున్నాను, దానికి నేను వైసీపీలో ఉంటే కష్టం కట్ట, నువ్వు రాజీనామా చేయడం ద్వారా ఏమి లాభం జరుగుతుంది? తెలుగుదేశానికి లాభం జరుగుతుంది. ఏమని? అక్కడ ఖాళీ ఏర్పడుతుంది, తెలుగుదేశం అభ్యర్థి పోటీ చేసి గెలుస్తాడు. మరి ఈ మొత్తం దాంట్లో ఆయనకి ఏమి అవగాహన ఉందో తెలియదు. ఆయన చెప్పిన మాటల్లో ఒక హాస్యాస్పదమైన అంశం ఏంటంటే, అంటే మీరు అడతారు కదా, మీకు బీసీ నాయకుడిగా పదవి ఇస్తే ఫిరాయించారు అని అంటారు కదా. లేదు నేను రాజీనామా చేసేసి ఉద్యమాన్ని నడిపాను అంటాడు రేపటి నుంచి. నా పాయింట్ ఏంటంటే, ఆయన మీలాంటి విలేకరులు రాజ్యసభ సభ్యత్వం జగన్ గారు ఇచ్చినప్పుడు ఒక మాట మీలాంటి మీరు బీసీ ఉద్యమ నాయకుడు ఇన్నేళ్ళు పనిచేసి ఇప్పుడు వైసీపీ లీడర్ గా అయిపోతే ఎట్లా అంటే, నేను జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలిచి గౌరవించడంతో పాటు నాకు ఒక మాట చెప్పాడు, బీసీ నాయకుడిగా మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారో అవన్నీ చేసుకోండి, మా పార్టీ తరపున నిలబడండి, గెలవండి, రాజ్యసభ సభ్యత్వాన్ని మీ బీసీ ఉద్యమానికే ఉపయోగించండి అని నాకు చెప్పినాడు. మరి ఉపయోగించుకోండి, ఎవరు వద్దన్నారు? ఆయనేం అభ్యంతరం చెప్పినాడా? బీసీ ఉద్యమాన్ని మీరు రాజ్యసభ సభ్యుడిగా పొందిన వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉండగా బీసీ ఉద్యమాన్ని నువ్వు ఎట్ట చేస్తావు అని జగన్ ఏమని అన్నాడు ఎప్పుడైనా? పైపించి మీరే సర్టిఫై చేశారు ఒకప్పుడు, నన్ను ఇట్లే చేసినాడు, నన్ను మీ ఇప్పుడు ఎట్లున్నారో అట్లే ఉండండి అన్న, మా గౌరవాన్ని స్వీకరించండి అని చాలా హుందాగా ఇచ్చాడు జగన్ అన్నాడు. మరి ఆ గౌరవం కొనసాగించండి. కాబట్టి ఆయన పార్టీ ఫిరాయింపులకి ఏర్పడిన కొత్త వ్యూహం ఇది. ఆ మాట మీలాంటి ఊరినంటే అవమానం కాబట్టి, ఇన్నేళ్ళ అనుమానం కాబట్టి, నేను బీసీ ముఖ్యమంత్రి కానీ తెలంగాణలో ఎందుకు బీసీ ముఖ్యమంత్రి కాదు, ఆంధ్రప్రదేశ్ లో కాకూడదా? 2 తెలుగు రాష్ట్రాల ముఖ్య, లేదా భారతదేశ ప్రధానమంత్రి కాకూడదా బీసీ ప్రధానమంత్రి? కాబట్టి ఈ బీసీ సభ్యత్వం అడ్డొస్తే కదా మీరు చేసే పోరాటానికి. బీసీలంతా వైటిగాండి, రెడ్లు వద్దు, నాయుడులు వద్దు, బీసీ తెలుగుదేశం వద్దు, కాంగ్రెస్ వద్దు, వైసీపీ వద్దు, ఏ పార్టీ వద్దు, మనమే ముఖ్యమంత్రి అవుదామనే స్లోగన్ మీరు తీసుకోదలుచుకున్నారా? ఆంధ్రప్రదేశ్ లో అయితే వైసీపీ సభ్యత్వం మీకు ఆటంకం వస్తుంది, ఎందుకంటే వైసీపీ పార్టీ ఇక్కడ ఉంది. తెలంగాణలో నిజంగా బీసీ ముఖ్యమంత్రి కాదలుచుకుంటే వైసీపీ సభ్యత్వం మీకు ఆటంకం కాదు, ఎందుకంటే వైసీపీ లేదు, తెలుగుదేశం కూడా లేదు. కాబట్టి వైసీపీ లేదు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో బీసీ ముఖ్యమంత్రి కావడం కోసం ముందుకు వచ్చాడనుకోండి,
జగన్ వద్దనాలి, చంద్రబాబుని వద్దనాలి, పవన్ కళ్యాణ్ వద్దనాలి. అది కొంచెం కష్టం. ఒక పక్క వాళ్ళ ముగ్గురిని వద్దని వాళ్ళు ఇచ్చిన సభ్యత్వం ఎట్లా ఉంటావా అంటారు. తెలంగాణలో జగన్ లేడు కదా. కాబట్టి మీరు బహుశా మీరు బీసీ ముఖ్యమంత్రి అవుదామని తెలంగాణ ఉద్యమాన్ని చేస్తే జగన్ సపోర్ట్ కూడా చేస్తాడు. ఆయన పోయింది ఏమని తెలంగాణలో వైసీపీ లేదు. కాబట్టి కృష్ణయ్య గారి మాటలకి లాజిక్ లేదు. ఇది పార్టీ ఫిరాయింపులే. దానికి అనైతిక అడ్డు రాకుండా ఉండడం కోసం వేసిన కొత్త ముసుగుగా నేను భావిస్తున్నాను. ఓకే ఓకే సార్, రైట్ సార్, థ్యాంక్ యూ సార్. కృష్ణయ్య గారు పార్టీ ఫిరాయించారు అన్నట్టుగానే చెప్తున్నారు పురుషోత్తం రెడ్డి గారు. బీసీ నినాదాన్ని ఏదైతే భుజాన్ని వేసుకొని తెలంగాణలో బీసీ నాయకత్వాన్ని బీసీ సీఎం గా, అంటే ఇన్ని రోజులు రెడ్లు, కాపులు, కమ్మలు వీళ్ళే పరిపాలిస్తారా, బీసీలు పరిపాలించకూడదా, బీసీలకి ఆ హక్కు లేదా, ఇక నుంచి బీసీ ఉద్యమం తెలంగాణ వేదికగా బీసీ నాయకుడే ముఖ్యమంత్రిగా చేయటానికి పూనుకున్నట్టుగా కృష్ణయ్య గారు అయితే ఒక సమాచారాన్ని ఇవ్వటం జరిగింది. ముందు ముందు రాజకీయాల్లో బీజేపీ వాళ్ళలోకి వెళ్తారా, లేదు కాంగ్రెస్ వాళ్ళు పిలుస్తున్నారు దాంట్లోకి వెళ్తారా, లేదు నిజంగానే కృష్ణయ్య గారు చెప్పినట్టుగా బీసీ ఉద్యమానికే కట్టుబడి ఉంటారా చూద్దాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajam and please subscribe to the channel.